ప్రియ సహోదరులందరికీ నిండు ప్రేమ వందనాలు యేసయ్య నామంలో. ఈరోజు కూడా మీకు ఒక చిన్న విషయాన్ని నేను మాట్లాడదామని మనతో అందరితో పంచుకుందామని నేను మీ ముందుకు వచ్చాను. ఈ మధ్య డిబేట్లు బాగా జరుగుతున్నాయి. జాన్ పాల్ గారు తర్వాత ప్రవీణ్ వీళ్ళతో కలిసి డిబేట్ చేశారు. ఆ డిబేట్లో యేసుక్రీస్తు ఎక్కడైనా సరే నేను దేవుణ్ణి, నన్ను పూజించండి అని చెప్పాడా, అసలు నేను దేవుణ్ణి అని చెప్పాడా అనే విషయాన్ని రేకెత్తించినప్పుడు జాన్ పాల్ గారు కూడా అనేక విషయాలు చూపించాడు. అయితే ఆయన ఏం చెప్పాడంటే, నేను ఆదియు అంతమునై ఉన్నాను, నేను మొదటివాడును కడపటి వాడును అనే విషయాల్ని ఆయన చూపించాడు. అయితే ఆ విషయాలు ఎవరు రాశారు అని చెప్పి ప్రవీణ్ అడిగినప్పుడు మామూలుగా శిష్యులు రాశారు ఆ గ్రంథాన్ని అని చెప్పి చెప్పాల్సి వచ్చింది. అంటే పరిశుద్ధాత్ముడు రాసిన ఎవరి చేత రాయించాడంటే శిష్యుల చేత. శిష్యుల మాటలు అయ్యి నాకొద్దు, ప్రవీణ్ అంటాడు. ఏమంటాడంటే, శిష్యుల మాటలు అవన్నీ నాకొద్దు, యేసుక్రీస్తు తనకు తానుగా నేను దేవుణ్ణి అని చెప్పాడా అని అడిగితే దానికి జాన్ పాల్ గారు, ఆయన తండ్రి సమానుడు, అన్నయ్యతో సమానం, సహోదరుడు, ఆయన నేను ఏం కించపరచలేదు, ఆయనకి తెలియదని నేను అనట్లేదు, తెలుసు పందుల ముందు ముత్యములు ఎందుకు వెదజల్లటం అని చెప్పి ఆయన చెప్పకుండా సైలెంట్ అయిపోయి ఉండొచ్చు. అయితే దానికి నేను ఆన్సర్ చెప్పాలని చెప్పి అనుకుంటున్నాను. అయితే యేసుక్రీస్తు నేను దేవుణ్ణి అని ఎక్కడైనా చెప్పుకున్నాడా అని అంటే, ప్రియ సహోదరులారా, బైబిల్ ఓపెన్ చేయండి. మీ దగ్గర బైబిల్ ఉంటే బైబిల్ ఓపెన్ చేయండి. ఓపెన్ చేస్తే బైబిల్లో ఉంటుంది. ఏముందంటే, ఇగో యోహాను సువార్త తీయండి. యోహాను సువార్త ఎక్కడుంది? మత్తయి, మార్కు, లూకా, యోహాను సువార్త 5వ అధ్యాయము 17-18 వచనాలు. 18వ వచనం చూద్దాం. సరే, 17 వద్దు, 18వ వచనం చూద్దాం. ఇక్కడ ఏముంది? ఆయన ఏమన్నాడంటే, ఆయన విశ్రాంతి దినాచారము మీరుట మాత్రమే కాక దేవుడు తన సొంత తండ్రి అని చెప్పి తన్ను దేవునితో సమానముగా చేసుకొనెను గనుక ఇందు నిమిత్తము యూదులు ఆయనను చంపవలెనని మరీ ఎక్కువగా ప్రయత్నం చేశారు. అంటే ఇతను ఎవరో దేవుడితో సమానంగా చేసుకుంటున్నాడు, నేను దేవుని కుమారుడు అని చెబుతున్నాడు, కుక్క పిల్ల కుక్క అయ్యిద్ది, నక్క పిల్ల నక్క అయ్యిద్ది, పంది పిల్ల పంది అయ్యిద్ది, దేవుడికంటూ కుమారుడు ఉంటే దేవుని కుమారుడు అంటే దేవుడే కదా, ఇతను ఎవరు, నేను దేవుని కుమారుడు అని చెప్పుకుంటున్నాడు, అంతేగాక విశ్రాంతి దినాచారం మీరాడు, ఇది ఒక తప్పు, దేవుని కుమారుడు అని చెప్పుకుంటున్నాడు, ఇది ఒక తప్పు, దేవుడు తన సొంత తండ్రి అని చెప్పాడంటున్నాడు. ఇక్కడ తన సొంత తండ్రి అని చెప్పి తన్ను దేవునితో సమానంగా చేసుకున్నాడు. అంటే దేవుడు ఎంతో నేను కూడా అంతే, దేవుడు ఎంత ఏ లెవెల్లో ఉన్నాడో నేను అదే లెవెల్లో ఉన్నానని చెప్పాడు. కాబట్టి వాళ్ళంతా పగబట్టి గనుక ఇందు నిమిత్తము యూదులు ఆయనను ఎక్కువగా చంపవాలని ప్రయత్నం చేశారు. అంటే ఇక్కడ ఏమంటున్నాడంటే, తన నోటితో తాను చెప్పాడు, ఏమని? దేవుడు తన సొంత తండ్రి అని చెప్పి తనను దేవుడితో సమానంగా చేసుకున్నాడు, దేవుడిని నేనని చెప్పాడు. ఇందు నిమిత్తం యూదులకు కోపం వచ్చింది. కాబట్టి ఇక్కడ యేసు ప్రభు తనను తాను దేవుడిగాను, దేవుని కుమారుడుగాను, దేవునితో సమానుడుగాను తన నోటితో తాను చెప్పుకున్నాడు అన్నమాట. కాబట్టి బ్రదర్ ప్రవీణ్ గురించి లేదా ఇతర మతస్థులు వేరే ఎవరైనా సరే తెలియని వాళ్ళు యేసుక్రీస్తును తనను తాను దేవుడిగా ఎక్కడైనా చెప్పుకున్నాడా అని చెప్పంటే వాళ్ళు బైబిల్ చదవలేదని అర్థం, బైబిల్ గురించి వాళ్ళకి తెలియదు అని అర్థం. కాబట్టి ప్రియ సహోదరులారా, యేసుక్రీస్తు తనను తాను దేవుడిగా చెప్పుకున్నాడు, తనను తాను దేవుడిగా చేసుకున్నాడు. అనేక సందర్భాలు ఇంకా ఉన్నాయి. ఈ సంగతి చూపించిన ఆ విషయాలు కూడా నేను చూపించగలను, కానీ వీడియోలు ఎంత ఎక్కువైపోయింది. ఎందుకంటే జనాలు కూడా బాగా షార్ట్ వీడియోలకి అలవాటు పడిపోయారు, పెద్ద వీడియోలు ఏం చూడట్లేదు. కాబట్టి దాన్ని దృష్టిలో పెట్టుకొని చిన్న వీడియోలు చేస్తూ ఉంటాను. నా కోసం మీరు ప్రార్థన చేయండి, మీకోసం నేను ప్రార్థన చేస్తూ ఉంటాను. కాబట్టి యేసుక్రీస్తు నిజమైన దేవుడని నమ్మి బాప్తిసం పొందినవాడు రక్షించబడతాడు, నమ్మని వాడికి తప్పకుండా శిక్ష విధించబడుతుంది. నీతి నిమిత్తం ఆకలి తప్పులు వారు గలవారు ధన్యులు. కాబట్టి ప్రియ సహోదరులారా, తెలియని వారికి ఈ సంగతిని తెలియజేయండి, షేర్ చేయండి. అందరికీ యేసయ్య పరిశుద్ధ నామములో నిండు ప్రేమ వందనాలు. సెలవు మరి.